హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ టు నాదే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనం మామిడికాయలతో తురుము పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూద్దాం. మన మామిడికాయల సీజన్ వచ్చిందంటే రకరకాలైన ఊరగాయలు పెడుతుంటాం కదా. అందులో ఈరోజు కొంచెం పుల్లగా ఉండే ఈ రెండు మామిడికాయలతో, అంటే ఇవి 1 కేజీ మామిడికాయలండి, దీంతో మనం తురుము పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూద్దాం. అయితే తురుము పచ్చడిలో కొంతమంది బెల్లం వేసుకుంటారు, కొంతమంది బెల్లం వేయకుండా ఓన్లీ కారంతోటే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు మనం ఓన్లీ కారంతోటే తురుము పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ తురుము పచ్చడి అయితే అన్ని రకాల టిఫిన్స్లోకి బాగుంటుంది. పప్పు అన్నమైనా, పెరుగన్నమైనా, ఉప్మా అయినా, అలాగే దద్దోజనం కూడా సూపర్ కాంబినేషన్. ఒక్కసారి నేను చెప్పిన విధంగా, నేను చెప్పిన కొలతలతో చేసి చూడండి. 1 డేలో మనం ఇన్స్టెంట్గా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే మనకి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. దీని ఫ్రెష్నెస్ అయితే చాలా రోజుల వరకు అలాగే ఉంటుందండి. ఒక్కసారి ఈ కొలతలతో ఈ విధంగా తయారు చేసి చూడండి. తప్పకుండా మీ ఇంట్లో అందరూ మెచ్చుకుంటారు. మీకు కూడా ఈ టేస్ట్ అయితే నచ్చుతుంది. మరి ఎంతో టేస్టీగా, చాలా సింపుల్గా 1 డేలో ప్రిపేర్ చేసుకున్న ఈ తురుము పచ్చడి తాలూకా ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. దానికోసం ముందుగా మామిడికాయను శుభ్రంగా కడిగి తుడిచి ఎక్కడా తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత వీటిని పీల్ ఆఫ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక గ్రేటర్ని తీసుకోండి. దీనికి కొంచెం పెద్దవి, అలాగే బాగా పెద్దవి చిన్నవి ఉంటాయి కదా. ఇలా చిన్నగా ఉన్న వైపు కాకుండా ఇలా మీడియం సైజు ఉన్న వైపు మనం ఇలాగా మామిడికాయని తురిమేసుకోవాలి. మనకి ఇలా తురుమైతే రెడీ అయిపోయిందండి. ఇలా ఉండాలి మనకి. ఈ తురుము ఇలా ఉండాలంటే మనం ఖచ్చితంగా ఇలా కొంచెం పెద్దగా ఉండే వైపే మనం ఇలాగ గ్రేట్ చేసుకోవాలి. మరి ఇలా ఉన్న వైపు మనం గ్రేట్ చేసామనుకోండి, ఇది మనకి ముద్దలా అనిపిస్తుంది. ఇలా ఇప్పుడు రెడీ అయిపోయిన తురుముని మనం ఇలా వెంటనే పచ్చడి కలిపేస్తే దీంట్లో చాలా వాటర్ ఉంటుంది కదా. చూడండి ఇంత వాటర్ ఉంది కదా. ఈ వాటర్ ఉన్నప్పుడు మనం కానీ పచ్చడి కలిపేస్తే ఇది మనకి జారుగా అయిపోతుంది. సో దీన్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మంచి ఎండలో ఒక 2 అవర్స్ పాటు ఇలాగా ఎండబెట్టేసుకుందాం. ఒక 2 అవర్స్ ఎండలో పెట్టుకుంటే మనకి ఇలా తయారవుతుందండి. అంటే దీంట్లోంచి వాటర్ అనేది తగ్గుతుంది కొద్దిగా. ఇలా చేస్తే మనకి పచ్చడి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. తాలింపు పెట్టుకోవడం కంటే ముందు మనం ఒకసారి దీన్ని మెజర్ చేసుకుందాం. ఇది 1 కప్పు వరకు ఉందండి. దీని ప్రకారమే మనం రిమైనింగ్ అన్నీ కూడా, అంటే సాల్టు, కారం అన్నీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఒక బౌల్ని తీసుకొని దీంట్లో మనం కొలిచి పెట్టుకున్న ఈ మామిడి తురుముని వేసేసుకుందాం. అలాగే తాలింపు పెట్టుకునే ముందు మనం మెంతి పొడిని ప్రిపేర్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలని మనం చక్కగా ఫ్రై చేసుకుని ఇలా పొడి చేసి రెడీగా పెట్టుకుంటే ఈ సీజన్లో మామిడికాయలతో మనం పచ్చడి చేసేటప్పుడు ఇది మనం ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు. ఇది వేస్తే మామిడికాయతో చేసిన ఏ రెసిపీ అయినా చాలా టేస్ట్గా ఉంటుందండి. దీన్ని ఈసారి మీరు రెడీగా చేసి పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలని చక్కగా ఫ్రై చేసుకుని పౌడర్ చేసి పెట్టుకోవడమే. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా కొలిచి పెట్టుకున్న ఈ తురుములో ఉప్పు, కారం, మెంతిపొడి వేసుకున్నామండి. ఇది మనకి మెజరింగ్ కప్తో 1 కప్పు వరకు వచ్చింది కదా. అంటే 1 కప్పు మామిడి తురుము అయితే మనకి 1/2 కప్పు వరకు కారం పడుతుంది. ఇలా 1/2 కప్పు కారం, దీంట్లో సగం మాత్రమే సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, దీంట్లో సగం సాల్టు. అంటే మనం ఈ కప్తో, మనకి మెజరింగ్ కప్తో 1 కప్పు వరకు మామిడి తురుము వచ్చింది కదా. 4 కప్పుల తురుము అయితే 1 కప్పు కారం, 1/2 కప్పు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి దీంతో 1 కప్పు మాత్రమే వచ్చింది కాబట్టి ఇలా మెజరింగ్ కప్స్లో ఉండే 1/2 కప్పుతో 1/2 కప్పు కారం వేసాను. అలాగే దీంట్లో 1/2 మనకి సాల్ట్ని యాడ్ చేసుకున్నాం. అలాగే తయారు చేసి పెట్టుకున్న మెంతి పొడిని కూడా ఇలా కొద్దిగా 1 స్పూన్ వేసేసి ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేద్దాం. మనం తీసుకునే సాల్ట్, కారం కూడా మన మామిడికాయలో ఉండే పులుపుని బట్టి అది డిపెండ్ అయి ఉంటుందండి. కొంచెం ఒక్కొక్కసారి ఎక్కువ అవ్వచ్చు, కొంచెం ఒక్కొక్కసారి తక్కువ అవ్వచ్చు. ఇలా కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనం తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఇలా కడాయిని పెట్టుకుని దాంట్లో 1/2 కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగా ఆవాలు, కొద్దిగా మెంతులు, తుంచి పెట్టుకున్న 2 ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, ఫ్లేవర్ కోసం ఇంగువ,
అలాగే క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ వేడికి ఇది పోపు అంతా మనకి వేగిపోతుంది. ఈ పోపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ మనకి గోరువెచ్చగా ఉంచేంత వరకు ఇలా కడాయిలో ఉంచుకొని తర్వాత మాత్రమే కలుపుకోవాలండి. లేదంటే మనం పచ్చట్లో మిక్స్ చేసిన కారం అనేది కలర్ మారిపోతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుండదు. దీన్ని ఇలాగ కొంచెం గోరువెచ్చగా అయినంత వరకు ఇందులోనే ఉంచేసుకోండి. ఇప్పుడు ఇలా చల్లారిన ఈ పోపు మిశ్రమాన్ని ఇలా పచ్చళ్ళలో వేసేసుకుని ఒకసారి అంతటిని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా కలిపేసుకుంటే మనకి తురుము పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. ఇది వెంటనే తినేయచ్చు, కానీ ఒకరోజు ఓర్నిస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇప్పుడు మొత్తం చూడండి ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసినట్టుంది కదా. వన్ డే మనం ఇలాగా ఉంచేసుకుంటే ఆయిల్ కూడా పైకి తేలి ఇంకా టేస్ట్ అనేది చక్కగా బాగుంటుంది. చాలా ఈజీ కదా ఫ్రెండ్స్ ఈ తురుము పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.